ఆ! ఇంకొకటండి, ఇప్పుడు మీరు సరూర్‌నగర్ కింద ఉన్న ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అవి ఎప్పుడు ముంపుకు గురవుతూనే ఉంటాయి. బట్ ఇప్పుడు అది హైడ్రాలో పోయే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎఫ్‌టీఎల్‌లో? లేదు. అంటే గ అటు పక్కన చెరువు, ఈ పక్కన గూడా చెరువే చెరువు ఉండింది చెరువు ఒకప్పుడు. చెరువు ఇప్ బండ్ కిందున్న ప్రాంతం మాది. హ్మ్. మాది కానీ లో చెరువు లివింగ్ గాదు. ఏరియా గానీ చెరువు గాదు. చెరువు ఓకే. ఎఫ్‌టీఎల్‌కి రాదు. హ్మ్. ఎఫ్‌టీఎల్ పరిధిలోది కాదు మాకు. హ్మ్. ప్లస్ బఫర్ జోన్‌లోకి రాదు. హ్మ్. మాది చెరువు. చెరువు వెనకాల ఉన్న ప్రాంతం ఏదైతుందో గ్రీన్ పార్క్ కాలనీ గానీ, ఇంకోటి గానీ, తపోవన్ కాలనీ గానీ ఇవన్నీ కూడా ఎఫ్‌టీఎల్ హుహు. బఫర్ జోన్‌లో ఉండేవి. హ్మ్. అక్కడి నుంచి కట్టుకుంటూ రావడం వల్ల చెరువు చిన్నగా అయిపోయింది. హ్మ్. చిన్నగా అయిపోయింది, కుదించుకోపోయింది కాబట్టి ఆ వాటర్ ఎక్కడ పోవాలి, ఎటు పోయినా అది దేవుడు డౌన్‌లోకే పల్లమేరుగా అన్నది అంటే వస్తుంటాయి. ఇక్కడి నుంచే మూసీలోకి పోవాలి కాబట్టి ఆ వాటర్ అన్ని మాకే రావడం జరుగుతుంది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. ఇది చెరువు అనలేమమ్మా, సర్వనార్ చెరువు అనలేము. నాకు ఒక పెద్ద ప్రధానమైన సమస్య అదే. చెరువుని దాన్ని ఏదన్నా చేసి చెరువుని కనీసం దాన్ని ఉన్న మురికినైనా శుద్ధి చేసి క్లీన్ పక్కకు చేసి. పెట్టి కనీసం కనీసం ఆ చుట్టుపక్కల నివసించడానికైనా వీలు కలగాలి అనేది, చెరువుని దాన్ని పునరుద్ధరించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. రీసెంట్ పాస్ట్లో ఎన్నోసార్లు అడిగితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ బండ్ అంతా కూడా ఒకప్పుడు గణేష్ నిమజ్జనం అని చెప్పి ఈ సర్వనర్ చెరువు చాలా మినీ ట్యాంక్ బండ్ అని పిలిచేవారు. ఇప్పుడు ఆ చిన్నగా పరిస్థితి లేదు. రోడ్డు గూడా అసలు లేదు. దానిపైన రోడ్ లేదు, చిన్నగా బండ్ చెరువు అంతా క్రాక్స్ కట్టలాగా ఉండేది. వచ్చేసింది, బట్ అది డైలాపేటెడ్ స్టేజ్లో 14 ఉంది. ఎకర్స్ అన్నారు. ఇప్పుడు 4 ఎకర్సే మిగిలిందంటున్నారా? మిగతా లేదు, 10 అది ఎకరాలు 150 అంతే ఎకరాలు కదా! ఉండేది. అది 150 ఎకరాలు 150 చెరువు. ఎకరాలు చెరువు, 150 ఎకరాలు అది. ఓహ్! అది ఇప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గర 30 ఎకర్స్ ఉంటుంది. మీరు అన్నట్టు హుహుహు. 30 ఎకర్స్ ఉంటుంది. దాంట్లో అంతా మురికే ఉంటుంది. అన్ని హ్మ్. డ్రైనేజ్ అంతా కూడా దాంట్లో కలిపేస్తుంది. దాంట్లోకే ఒక వెళ్తుంది. ఎస్టీపీ ప్లాంట్ ఉంది, అది పనిచేయదు హ్మ్. సరిగ్గా. హ్మ్. ఎంత శుద్ధి చేసినా సరిపోదు, దాంట్లో వచ్చే మురికి సరిపోదు. అదే. బండ్ అంతా కూడా పాత పడిపోయింది, దాని డైలాపేటెడ్ స్టేజ్లో ఇరిగిపోయే ప్రమాదం ఉంది. దాన్ని పునరుద్ధరించమని సుమారు మొన్న ఇరిగేషన్ అధికారులతోని అందరితోని చాలాసారి రిప్రజెంటేషన్ ఇస్తే ఒక 5.5 crores ఎస్టిమేట్ వేయడం జరిగింది. హ్మ్. కానీ దాన్ని ఇంకా ముందుకు జరగట్లేదు. దాన్ని తొందరగా మొన్న కౌన్సిల్లో కూడా దాన్ని ఆ ప్రస్తావన తీసుకుని వచ్చిన గట్టిగా ఆ తొందరగా పునరుద్ధరిస్తే కిందున్న ప్రాంతం వాళ్ళు సుభిక్షంగా ఉంటారు. ఎందుకంటే కొంత దూరం వెళ్తే మీరు స్మెల్తో భరించలేరు, ఉండలేరు. అవును. ఇక్కడంటే మీరు ఉన్నారు, కానీ కొంచెం ముందుకు వెళ్తే కొన్ని ఇప్పుడు కాలనీలు అయితే షాపింగ్ అక్కడ మాల్స్ ఉండలేరు. అన్నీ అక్కడే ఆ పెట్టారు కానీ షాపింగ్ మాల్లో అయితే అక్కడికెళ్ళితేనే ఘోరం. ఆ రెడ్డి అర్థమవుతుంది బ్రదర్స్ అసలు. దగ్గర అయితే మీకు ఉండే పరిస్థితి ఉండదు అక్కడ. అవును. జనవాసాలు అక్కడ ఉండే పరిస్థితి ఉండదు. మరి అక్కడ ప్రజలు ఉంటున్నారు బాధతోనే, కానీ తప్పదు కదా. పుట్టిన ప్రదేశాన్ని వదిలిపెట్టలేరు కాబట్టి సచ్చినట్టు అక్కడే ఉంటున్నారు, అక్కడే జీవనాధారం కాబట్టి ఉంటున్నారు. మనం అక్కడ వాళ్ళకి వసతుల్ని మెరుగుపరచాలి, తప్పదు. యాజ్ అ ప్రజాప్రతినిధి ఆ ప్రయత్నంలో నేనున్నా. సరున్నర్ చెరువుని మాత్రం బాగు చేయాలనేది ఒక పెద్ద ఎయిమ్ అయితే పెట్టుకొని ముందుకెళ్తున్నా. హ్మ్. నెక్స్ట్ ఫర్దర్‌గా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? లేదమ్మా, హుహు. నాకు ఇప్పుడు అసలు నెక్స్ట్ కార్పొరేటర్ విషయమే చెప్పిన నేను. పార్టీ కార్పొరేటర్ అని చెప్తే పార్టీ నిర్ణయం కార్పొరేటర్, ప్రకారంగా వెళ్తారు. హ్మ్. ఓకే. పార్టీ పార్టీ పదవి వేరేది ఇచ్చి ఆ పని చేయాలంటే అది చేయాల్సింది చేస్తాను తప్పకుండా. ఓకే. కానీ నాకేం అట్లా ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలంటే అట్లాంటి ఎయిమ్స్ ఏం లేవు. అంటే బీజేపీ ఎప్పుడు గూడా చాలా సంవత్సరాలుగా వారి సేవలను గుర్తించిన తర్వాతే ఒక పదవి కట్టబెడుతుంది అని చెప్పేసి బీజేపీలో ఉన్న ఒక ఆనవాయితీ అది. అవును, అంటే చాలా ఏళ్ల పేషెన్స్ ఉండాలి. తరబడి, అంటే ఇప్పుడు మీరన్నట్లుగా ఒక యంగ్ ఏజ్ నుండి మొదలుపెడితే ఒక ఏజ్ దాటిపోయి ఇంకెందుకురా ఈ జీవితం అనుకున్న తర్వాత గాని పదవులివ్వరు. ఎందుకని బీజేపీలో అలా? పదవి అందరికి దక్కదమ్మా. దానికి ఒక ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ. హ్మ్. మీరు ఒకసారి ఊహించండి, నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఇంత పెద్ద క్యాబినెట్ ఉంది. మీరు టక్మని ఒక మాట, ఒక కరప్షన్ అలిగేషన్ చెప్పండి నాకు, హ్మ్. యాజ్ అ మీడియా ప్రతినిధిగా చెప్పగలుగుతారా? నరేంద్ర సేమ్ మోడీని అదే అందుకే మేము కూడా గదా ఫాలో సెలెక్ట్ అవుతాం ఇప్పటి వరకు. చేసుకుంది. అది అంత ఈజీ కాదమ్మా, యాంటీ ఉండడం కరప్షన్. కూడా అట్లా కష్టం. మోడీ ఉంటే యాంటీ కరప్షన్‌లోనే ఉంటాము. సేఫ్‌గా ఉంటాము. ఇప్పుడు ఇండియా సేఫ్‌గా ఆయనను ఉంటుంది. ఫాలో అయ్యేటప్పుడు ఆ పార్టీ ఫాలో అవుతున్నాం మేమంటే మేము కూడా అట్లనే ఉండాలి కదా. హ్మ్. అట్లా ఉండి చూసినాకనే పదవి దక్కుతుంది, ఇంకోటి దక్కుతుంది. లేకపోతే ఎట్లా దక్కుతుంది పదవి? అందరికీ అంత ఈజీగా పదవి రాదు, చాలా కష్టం. ఉండాలంటే కూడా అందరూ ఉండలేరు. రాజకీయం అంటే డబ్బు సంపాదన అనే ఆలోచనలో ఉన్న ఈ అవును. రోజుల్లో, ఈ తరుణంలో బిర్యానీ తప్ప ఈ తరుణంలో యారు వద్దురా బాబు, డబ్బులు వద్దు, కరప్షన్ వద్దు అంటే ఎవడినే పరిస్థితి ఉంది. అవును. నాకు కూడా ఇబ్బందే, నా కార్యకర్తలకు నేను కూడా చెప్పుకోవాలి, హ్మ్. నాకున్న నా అనుచరులకు చెప్పుకోవాలి. లేదు లేదు, మనం అన్కరప్ట్ ఉండాలి, జీరో గ్యాప్ మీద ఉండాలి, ఇక్కడ కూడా అలిగేషన్స్ రావద్దు మన మీద అని వాళ్ళను ఉంచడంతో పాటు, ఆయన ఇప్పుడు మోడీ గారు వాళ్ళ క్యాబినెట్ని ఎట్లయితే అవును. కంట్రోల్ చేసుకున్నాను, నేను కూడా నాతో పాటు నా అనుచరులను అందరినీ కంట్రోల్ చేసుకుంటూ నేను ముందుకెళ్తే పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది. అంటే గుర్తించడం అంటే పదవులు తక్కువ ఉంటాయేమో, కార్యకర్తలు ఎక్కువ. కార్యకర్తల బలం ఎక్కువ పార్టీ బీజేపీ. అందరికన్నా అన్ని పార్టీ, ప్రపంచంలో అన్ని పార్టీల కన్నా ఎక్కువ మెంబర్షిప్ ఉన్న పార్టీ బీజేపీ. మరి అందరికీ పదవులు రావాలంటే చాలా కష్టం కదా. దాంట్లో ఆయిస్టర్స్ని వెతుక్కోవాలి, పార్టీ వెతికే పనిలో ఉంటుంది అనమాట.
నెక్స్ట్ కూడా బీఆర్ఎస్ వస్తుందని బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని బాగా కార్యాచరణలు ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్న కూటమి మాత్రం చాలా కుటిలంగా జరుగుతున్నాయి పరిస్థితులు. బట్ బీజేపీకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా నెక్స్ట్ ప్రభుత్వం ఫామ్ చేసేది? బీఆర్ఎస్ వస్తుందని ఎవరన్నారమ్మా? బీఆర్ఎస్ వస్తుంది వాళ్ళు అంటే అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు అంటారు, తప్పదు. బీఆర్ఎస్ నేతలు నెక్స్ట్ ప్రభుత్వం మాదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. సో అలాగే ప్రజలు చూసిరు తీసుకుపోయి మూసిలో పడేసిరు. కాంగ్రెస్ను కూడా చూస్తారు. కాంగ్రెస్ని ఇప్పుడు ఆయన మూసి సుందరీకరణ అన్నాడు, ఆయన కూడా తీసుకుపోయి మూసిలో పడేసే టైం వస్తుంది దగ్గర, ఆల్రెడీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రజలకు ఏ ఎన్నికలు లేవు చూపెడదామంటే రెఫరెండం. డెఫినెట్గా ఏ రెఫరెండం ఏ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో రెఫరెండంలా ఉంటుంది పార్టీ. కానీ వేరే ఆప్షన్ లేదు. దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సుపరిపాలన కావాలి, సమాజంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి ప్రభుత్వ పథకాలు వితౌట్ ఎనీ లీకేజ్ అందాల అంటే కేవలం బీజేపీతో సాధ్యం అనేది మెల్లిమెల్లిగా ప్రజలు ఇప్పుడు తెలంగాణలో కూడా తెలుసుకోవడం స్టార్ట్ పెట్టారు. తప్పకుండా మార్పు వస్తుంది. ఒక 2 సార్లు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ కూడా ఏం చేస్తుందో చూస్తారు. కాంగ్రెస్కి 40 సంవత్సరాల నుంచి ఇచ్చారు. మొన్న ఆయన ఈ 6 గ్యారంటీలు ప్రజలు ఆశాజీవులు అండి. పేద ప్రజలందరూ కూడా ఆశాజీవులు. అయ్యో నాకు బండి స్కూటీ వస్తుందని ఒక అక్క అనుకుంది, ఒక చెల్లి అనుకుంది. ఎక్కడ స్కూటీ ఏంటి? ఆశాజీవులు కదా ప్రజలు నిజం కూడా. వాళ్ళని మోసం చేసేదంటే బీజేపీ ఎప్పుడో అధికారంలోకి వచ్చేది. కానీ ప్రాణం పోయిన ప్రజల్ని మోసం చేసి మాత్రం బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకోదు. ఏదైతే చెప్తుందో అది చేస్తుంది, ఏదైతే చేస్తుందో అదే చెప్తుంది, చేయగలుగుతుందో అదే చెప్తుంది. బీజేపీ మోడీ నాయకత్వంలో అట్లా పని చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి బీజేపీ కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా వస్తుంది. వచ్చినప్పుడు దాని ప్రజలు దాన్ని వదిలిపెట్టే సమస్య ఉండదు. ప్రజలే వదిలిపెట్టరు ఇంకా దాన్ని. ఒక్కసారి పార్టీ అధికారంలోకి వచ్చి ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా, అవినీతి లేకుండా పాలన కొనసాగిస్తుంటే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజల్లో పనులు అవుతుంటే ఆటోమేటిక్గా మార్పు అనేది వస్తుంటుంది. ఇప్పుడు మనం సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ డిపార్ట్మెంట్స్లో ఎన్నో డిపార్ట్మెంట్స్లో చూస్తున్నాం మనం. అది స్టేట్ లెవెల్లో అన్ని స్టేట్ ఇప్పుడు సెంట్రల్లో స్టేట్లో ఒకటే పార్టీ బీజేపీ ఉన్న ప్లేస్లలో చూస్తే చాలా మార్పు ఉంటుంది. మీరు చూడండి, యూపీకి వెళ్ళండి. మీరు ఒక్కసారి యూపీ వెళ్తే అక్కడ ఒకప్పుడు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడున్న బ్యూరోక్రసీ ఎట్లా పనిచేస్తుంది అనేది ఒకసారి ఆశ్చర్యపోతారు. మొన్నటికి మనకు ఉదాహరణ మహాకుంభమేళ. అసలుకి నా భూతో నా భవిష్యత్తు అట్లాంటి కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ యోగియే రావాలి, మళ్ళీ మోడీయే రావాలి, మళ్ళీ 144 సంవత్సరాలు కావాల్సింది తప్ప మళ్ళీ ప్రపంచంలో అట్లాంటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి అంత మంచిగా ఆర్గనైజ్ చేసే కెపాసిటీ ఉన్న నాయకులే ఎవరు దొరకరమ్మా. కేవలం బీజేపీలోనే దొరుకుతారు అట్లా. కాబట్టి టైం వస్తుంది తప్పకుండా, లేట్గా అయినా సరే ప్రజలు గ్రహిస్తున్నారు. రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది? వాళ్ళ మినిస్టర్లు తిట్టి పొద్దున్న లేస్తే ఆ భాష, కేసీఆర్ తిట్టినా రేవంత్ రెడ్డి, కేటీఆర్ తిట్టినా అంటే కుక్క అంటే నక్క అని, నక్క అంటే కుక్క అని. ఈ భాష మాకు రాదు, మా కిషన్ రెడ్డి గారు రాదు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నేర్పించిన ఆచారాన్ని రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళందరూ ఒకటే, వాళ్ళందరూ కూడా ఒకటే. ఫస్ట్ రేవంత్ రెడ్డి ఎక్కడుండే ఇప్పటికి కూడా కనపడుతుంది. జెడ్పీటీసీ ఆయన పార్టీ నుంచి జెడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలిచి బీఆర్ఎస్లోనే కదా. కేసీఆర్ శిష్యుడే రేవంత్ రెడ్డి. మళ్ళీ పైకి వచ్చి మాట్లాడతారు అందరూ వాళ్ళు వీళ్ళు ఒకటే అని. మొత్తం ఒకటే. నన్ను అడిగితే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎప్పటి నుంచో ఒకటి. ఇది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీ ఒకటని కాంగ్రెస్ అంటుంది. అసలు ఏ ఒక్క ఉదాహరణ చూపెట్టండి. బీజేపీ ఒకటని బీఆర్ఎస్ అంటుంది. ఒక్క ఉదాహరణ చూపెట్టండి. ఎవరితో కుమ్మక్కై ఉన్నారు? ఇంతకుముందు పొత్తు ఎవరికి ఉండే? కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఉండే కదా, ఉండేనా? గతంలో పొత్తు ఎవరికి ఉండే? కాంగ్రెస్, టీఆర్ఎస్కి కాంగ్రెస్కి పొత్తు ఉండే కదా. ఎప్పుడైనా బీజేపీకి బీఆర్ఎస్కి ఎప్పుడైనా పొత్తు చూసారా? ఊహించారా? పొత్తులు కనిపించకుండా ఉన్నాయేమో అని చెప్పేసి పబ్లిక్ టాక్. ఎక్కడ ఉంటాయేమో, ఎందుకుంటే కనిపించకుండా ఉంటాయి. కనిపించుంటే ప్రజలు పిచ్చోళ్ళ, ప్రజలు గమనించారు. బయటికి మాత్రం తిట్టుకుంటారు, లోపల అన్ని పార్టీలు ఒకటే అనేది ప్రజావాక్. వాళ్ళు తిట్టుకుంటారు కానీ మేము తిట్టుకోము కదా. మేము ప్రజలకు ఏది కావాలో అది అడుగుతుంటాం, వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. కుక్క, నక్క, బుక్క అని గలీజ్ మాటలు అన్నీ కూడా వాళ్ళు ఆ లాంగ్వేజ్ అట్లా మాట్లాడితే రాజకీయం అంతే విరక్తి పుట్టేటట్టు. ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా అరే ఇదా రాజకీయం, ఇదా భాష అనే తీరులో వీళ్ళు వివరించిన తీరు మనం గమనించాం. గత 3-4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, తర్వాత మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి వీళ్ళు నడుస్తూనే ఉంది అది ఆ భాష అదంతా. కానీ మా పార్టీలో ఆ భాష ఒప్పుకోరు. వాస్తవంగా మాకు ఆ సంస్కృతి నేర్పియారు కూడా. ఎందుకంటే మా నాయకుడు ఎట్లుంటాం మేము అట్లుంటాం. మా కిషన్ రెడ్డి గారిని ఒక్కసారి చూపండి నోరు జారింది.
ఒక్కసారి చూపెట్టండి అమ్మా, ఎంత ఓపిక ఉండాలి, మాట్లాడే ఎంత ఇబ్బంది ఉన్నా మాటలే కానీ, అతి జాగ్రత్తగా. ఎంతమంది తిట్టినా కానీ ఎక్కడ కూడా సహనం కోల్పోరు. అది రాజకీయ ఉందాతనం అంటారు, కిషన్ రెడ్డి చాతగానితనం కాదు, గుర్తుపెట్టుకోండి. అహా, అది అంటే చాతగానితనం అతి కాదు, జాగ్రత్తగా రాజకీయ ఉందాతనం అంటే అది.